వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వింజమూరులో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య అకాడమీ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని రాజీవ్ నగర్ నందు ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బి సురేంద్రరాజు మాట్లాడుతూ 2024 మొదటి బ్యాచ్ 50 మంది విద్యార్థులతో క్యాంపస్ పరిధిలోనే హాస్టల్ వసతి కల్పించి శ్రద్ధగా క్లాసులు విజయవంతంగా జరుపుచున్నాయన్నారు. అదేవిధంగా 2025 ఫిబ్రవరి నెల మొదటి వారంలో నవోదయ 2వ బ్యాచ్ క్లాసులు ప్రారంభించడం కొరకు డిసెంబర్ 4వ తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. పరిమిత సీట్లు మాత్రమే కలవని డైరెక్టర్ బి సురేంద్రరాజు తెలిపారు. అడ్మిషన్ల కొరకు రాజీవ్ నగర్ శివాలయం ప్రక్క వీధి నందు సంప్రదించగలరని డైరెక్టర్ సురేంద్రరాజు పేర్కొన్నారు. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా గురువు గారు, శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థని విజయపరంగా నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలో మేము భాగస్వాములము అన్నట్టు తోడుతూ ఉన్నటువంటి పిల్లలకి చక్కగా విద్యను అందిస్తూ ఉన్నటువంటి పెద్దలకి ముందుగా నమస్కారాలు. శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ అనేది 2023 మనం నూతనంగా ఎంసెట్తో ప్రారంభించి 2వ సంవత్సరానికే మనము 2వ బ్రాంచ్గా నవోదయ అకాడమీగా మనము ప్రారంభం చేయడం జరిగింది. ఇదే రోజున 2023 డిసెంబర్ 4వ తేదీన మనం బ్రాంచ్ ప్రారంభించాము. ఈ రోజుకి మనము సంవత్సరం పూర్తి చేసుకుని డిసెంబర్ 4వ తేదీ 2024 మనము మొదటి వార్షికోత్సవ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనము ఈ యొక్క విధానం ద్వారా మనం తెలియజేయడం అనేది ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ ఇయర్కి 2025-2026కి రావాల్సినటువంటి బ్యాచ్ ప్రారంభోత్సవం అడ్మిషన్లో ఈరోజు మనం ప్రారంభించబోతున్నాము. ఈ రోజు నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు అడ్మిషన్లు తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మనము 2వ బ్యాచ్ను కూడా ప్రారంభం చేయబోతున్నాము. ఎంసెట్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్ వింజమూరు. ఈరోజు 2వ బ్యాచ్ నవోదయ ప్రారంభోత్సవం. నిజంగా కూడా ఇది చాలా శుభపరిణామం. వింజమూరు విద్యారంగ చరిత్రలో ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ ఈరోజు 50 నుంచి 60 మంది విద్యార్థులతోటి అత్యుత్తమమైనటువంటి క్రమశిక్షణతోటి విలువలతోటి మంచి ఫలితాలు సాధించే రీతిగా ఈ మెట్ట ప్రాంతంలో వింజమూరులో ఈ నవోదయ కోచింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం నిజంగా గర్వించదగ్గ విషయం.
బాగా చూసినట్లయితే ఇంత ముందు కాలంలో మన వింజమూరు విద్యా వ్యవస్థను కానీ చూసినట్లయితే ఏదో ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు అన్నట్టుగా ఉంది. ఈనాటి పోటీ ప్రపంచానికి అనుగుణమైనటువంటి పాఠశాల ఒక్కటి ఉంది అని చెప్పడానికి సంకోచమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఈరోజు దూరపడి నునుకున్నట్టు చాలామంది బయటకు వెళ్తున్నారని అనుకుంటారు. వాస్తవానికి దూరపడి నునుకుని కాదు వెళ్ళేది. ఈరోజు అవసరమైనటువంటి విద్య వింజమూరులో కొరవడింది. కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి ఫ్యాకల్టీని పెట్టి దానికి అనుగుణమైనటువంటి టీచింగ్ ఇచ్చేటువంటి తీరుతెన్నులు ఈ యొక్క వింజమూరు పరిధిలో లేదు. దీనికి కారణం ఏంటంటే మన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులు మెట్ట ప్రాంతం పిల్లలు, వాళ్ళకి ఇంత అవగాహన లేదు, ఆ పిల్లలకి ఇంత ముందు చూపు లేదు అనేటువంటి విషయంలో భ్రమలో ఆ యొక్క విద్యాసంస్థలు ఉండడం అందుకు కారణం. నిజానికి ఈరోజు ఒక సాహసం చేశారు సురేంద్రరాజు గారు. ఏంటి ఆ సాహసం అంటే ఈ యొక్క వింజమూరులో అలాంటి విద్యా వ్యవస్థని ఒకదానిని ఏర్పాటు చేద్దాం. అది నవోదయ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇంకేదైనా ఒలింపియాడ్ కావచ్చు, ఐఐటి స్థాయిలో దీనిని అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీర్చిదిద్దేదాని కోసం నా వంతు ప్రయత్నం అయితే నేను గట్టిగా చేద్దాం అని ఆయన ఇక్కడ సంకల్పంతో ఈ యొక్క సంస్థని సుబ్రహ్మణ్య సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి దీనిని అందరూ ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఏదైతే అభినందించాలనో అది అభినందించాలి. విద్యా వ్యవస్థలో ఎవరైనా సరే విజ్ఞానవంతుల్ని, గొప్ప పని చేసేటువంటి వారిని ప్రోత్సహించే దిశగా ఈ వ్యవస్థ ఉండాలనేది ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ఈరోజు ఇంటర్మీడియట్ పేరుతో ఎంతో ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క వింజమూరులో సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ మించి ఒక్క ర్యాంకును తెచ్చారని దాఖలాలు. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.